హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. జీపీఓ గ్రామ పాలన అధికారి పోస్టుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. మనకు ప్రభుత్వం జీవో నెంబర్ 129 రిలీజ్ చేసి దాంట్లో విఆర్ఓ విఆర్ఏలకు సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. అంటే ఎవరైతే గతంలో విఆర్ఓ విఆర్ఏగా చేసి వివిధ శాఖల్లోకి గత ప్రభుత్వం మార్చిందో, జూనియర్ అసిస్టెంట్లు కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్గా మార్చారు కదా, వాళ్ళకు సంబంధించి నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో వారికి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉంటుంది, వారిని ఎలా అపాయింట్ చేస్తారు అనే అంశాలను బేస్ చేసుకొని ఒక ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో పాత విఆర్ఓ విఆర్ఏలకు ఎలాంటి అర్హతలు కావాలి, నెక్స్ట్ రాబోయే జీపీఓ నోటిఫికేషన్ సంబంధించిన అంశాలను మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అని ఇచ్చారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే మినిమం వచ్చేసి మనకు డిగ్రీ ఉండాలి, గ్రాడ్యుయేట్ అయి ఉండాలి మినిమం. అంటే పాత విఆర్ఓ విఆర్ఏలు కూడా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ విత్ 5 years యాజ్ విఆర్ఓ. ఇంటర్ చేసి విఆర్ఓకి 5 సంవత్సరాల సర్వీస్ చేసిన వారు కూడా దీనికి ఎలిజిబుల్. అదేవిధంగా విఆర్ఓ అయితే రెగ్యులర్ విఆర్ఏ అయి రికార్డ్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్గా సర్వీస్ చేసి ఉండాలి. అలాంటి వారికి మాత్రమే ఈ పాత విఆర్ఓ విఆర్ఏలకు దీని ద్వారా ఈ జీపీఓ పోస్టుకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే చేస్తేనేమో డిగ్రీ చేసి ఉండాలి, అప్పుడు డైరెక్ట్ ఎలిజిబుల్. లేకపోతే ఇంటర్మీడియట్ ప్లస్ 5 years ఆఫ్ విఆర్ఓ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేకపోతే విఆర్ఏలు అయిన సందర్భంలో, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అయిన సందర్భంలో ఆ విఆర్ఏ పోస్ట్ అనేది రెగ్యులర్ ఉండాలి, మరియు రికార్డ్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్గా పనిచేసిన అనుభవం అయి ఉండాలి. సో ఇది అయితే వీరికి సంబంధించిన జాబ్ రెస్పాన్సిబిలిటీస్, అంటే వీరి డ్యూటీలో వీరు ఏమేమి డ్యూటీలు చేయాల్సి ఉంటుందంటే విలేజ్ రెవెన్యూ అకౌంట్ని మెయింటైన్ చేయాలి. అదేవిధంగా వేరియస్ సర్టిఫికేట్ సంబంధించి ఎంక్వైరీస్ కండక్ట్ చేయాలి. అదేవిధంగా మనం చూస్తే గవర్నమెంట్ ల్యాండ్ని ఎంక్రోచ్మెంట్ చేయడం కానీ, చెరువులు కానీ, కుంటలు కావచ్చు, అదేవిధంగా ఇతర ల్యాండ్ ప్రొటెక్షన్ సంబంధించిన విధులు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా వీరు ఎవరైతే సర్వేయర్స్ కానీ ల్యాండ్ సర్వే చేసేటప్పుడు కానీ సర్వేయర్స్ కానీ వీరు అసిస్టెన్స్ చేయాల్సి ఉంటుంది, అంటే సహాయకారిగా ఉండాలి. అదేవిధంగా ఎమర్జెన్సీ సర్వీస్లో కూడా, అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి అత్యవసర సందర్భాల్లో వీరు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మొత్తం 9 రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. దాంట్లో మనం చూస్తే ఇంకొకటి, అంటే ఏదైతే డెవలప్మెంట్ అభివృద్ధి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి, అంటే వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి వీరు పనిచేయాలి. అదేవిధంగా అసిస్టింగ్ ఇన్ ఎలక్షన్ రిలేటెడ్ డ్యూటీస్, సో ఎన్నికల విధుల్లో కూడా వీరు ప్రోటోకాల్ సందర్భాల్లో కూడా తమ విధులను నిర్వహించాలి. అదేవిధంగా ఇంటర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఎట్ విలేజ్ లెవెల్, సో గ్రామీణ స్థాయిలో, క్లస్టర్ లెవెల్లో, మండల స్థాయిలో వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను వీరు కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మిగతా డ్యూటీస్, అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి కావచ్చు, సిసిఎల్ఏ నుంచి కావచ్చు, జిల్లా కలెక్టరు, ఆర్డీఓ మరియు తహసీల్దార్, వీరు అసైన్ చేసిన ఏ డ్యూటీలు అయినా కానీ వీరైతే చేయవలసిన అవసరం ఉంటుంది. సో అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా ఇచ్చారు. స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. నాలెడ్జ్ అండ్ స్కిల్స్ రిలేటెడ్ టు రెవెన్యూ సిస్టమ్కి సంబంధించి, పబ్లిక్ సర్వీస్ డెలివరీకి సంబంధించి, స్కిల్స్ అండ్ నాలెడ్జ్కి సంబంధించి మనకు స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ స్క్రీనింగ్ టెస్ట్ ఎలా ఉంటుంది, దాని ప్యాటర్న్ ఏంటి అనే అంశాలను అయితే ఇవ్వలేదు, బట్ టెస్ట్ ఉంటుందని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వీరిని అయితే అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనకు సర్వీస్ కండిషన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ సర్వీస్ కండిషన్స్ ఏంటి అనేది చూస్తే మనకు సో ప్రస్తుతం ఏ పోస్టులో అయితే వాళ్ళు పనిచేస్తున్నారు, పాత వాళ్ళు కాబట్టి వివిధ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా, రికార్డ్ అసిస్టెంట్గా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏదైతే శాలరీ వస్తుందో నెక్స్ట్ దీంట్లో కూడా అదే పే స్కేల్లో వస్తుంది. అంటే ఇక్కడ పే ప్రొటెక్షన్ అనేది వర్తిస్తుంది. అయితే విఆర్ఓ విఆర్ఏగా పనిచేసినప్పుడు వారికి ఉన్న సర్వీస్ ఏదైతే ఉందో, సంవత్సరం కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు,
అంటే ఈ సీనియారిటీ అనేది సర్వీస్ సీనియారిటీ అనేది ఇవ్వడం జరగదు. ఓన్లీ పే ప్రొటెక్షన్ ఉంటుంది, సర్వీస్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పేసి దీంట్లో స్పష్టంగా మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇది మనకు జీపీఓ గ్రామ పాలన అధికారి పోస్టుకు సంబంధించి పాత విఆర్ఓ విఆర్ఏలకు ఈ విధమైన గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఎక్కడ కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి కానీ మిగిలిన పోస్టులతోటి ఇలా ఫిలప్ చేస్తామని కానీ ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. సో ఇది మనకు ఇప్పటివరకు జీపీఓకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.